గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్. మనకు డిఎస్సి గురించి అయితే ఒక చిన్న అప్డేట్ చూడండి. విద్యార్థుల సంఖ్యకు తగ్గ టీచర్లు ఏర్పాటు చేయాలి. సో ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాల్లో మొత్తము 728 పాఠశాలలు ఉన్నాయి. వీటికి మనకు 2447 ఉపాధ్యాయులు అవసరం కాగా ప్రస్తుతం అయితే 2050 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్జిటికి సంబంధించి మొత్తం 397 ఖాళీలు ఉన్నాయి. ఇలా ప్రతి జిల్లాలో ఇన్నే ఉంటాయా, ఏ విధంగా ఉంటాయి, మరి పోస్టులు ఇంకా డిఎస్సి వచ్చే వరకు ఏదైనా పెరుగుతుందా అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిగా నా యొక్క అనుభవాన్ని చెప్తా. సో ఇక్కడ చూడండి, ఏ జిల్లాలోకి వెళ్ళినా పోస్టులు అనేవి ఖాళీ పోస్టులు అనేవి ఉండడం సహజం. సో మరి అవి తీసేటప్పుడు అన్ని వేకెన్సీస్తో తీస్తారా అనేది నేను అంటే ఆ విషయానికి వచ్చేసరికి రేషనలైజేషన్ చేస్తే ఇదే వాస్తవం అండి. రేషనలైజేషన్ చేస్తే పోస్టుల సంఖ్య తగ్గుతుంది. లేదు ఉన్నది ఉన్నట్టు స్టూడెంట్ ఎన్రోల్మెంట్ పెరిగితే పోస్టుల సంఖ్య ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో పోస్టుల వివరాలు కూడా మనకు 1 by 1 అనేవి ఒక్కొక్క జిల్లాలో అంటే ఒకానొక సమయంలో మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిఎస్సి లేదు అనుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది. ఎన్ని పోస్టులు అనేది సెకండరీ పక్కన పెడితే డిఎస్సి అనేది ఉంటుంది. 2026లో డిఎస్సి ఉండదు. వస్తే 2027 ఎండింగ్ లేదంటే 2028లో మాత్రమే డిఎస్సి వేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి జిల్లాలో ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు లేవని మాత్రం నేను చెప్పలేను. ఖాళీలు ఉన్నప్పటికీ అది ప్రభుత్వం తీసుకునే చర్యల మీద డిపెండ్ అయి ఉంటుంది పోస్టుల సంఖ్య అనేది. ఒకవేళ రేషనలైజేషన్ చేస్తే ఖచ్చితంగా పోస్టులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి మార్పు లేకుండా డిఎస్సి తీస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇన్నే వేకెన్సీస్తో అయితే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.